ఎంతున్నా, నీ తెలివి ఎంతున్నా, నీకు ఎంత ధనం ఉన్నా, రక్షకుడే దేవుడు కనుగొని లేకపోతే, రక్షకుడు ఇంట్లో లేకపోతే నీ భక్తి ఎంత వెళ్తావు? హల్లెలూయా, హల్లెలూయా. మాగాయులు కనబడుతున్న జ్ఞానులు యేసు ప్రభువు కనుగొన్నారు. అందుకే బైబిల్లో తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడింది. రోజులో ఎంతమంది నాయకులు, అధికారులు, తెలివైన వారు, చదువుకున్న వారు యేసు ప్రభువుని తెలుసుకోలేకపోతున్నారు. అది చదివి చదువు మన జ్ఞానం ఏమైపోతుంది తెలుసా? లోకంలో ఎంతో మంది అధికారులు, నాయకులు ఉండగా ప్రభు నీకే ఎందుకు పరిచయం అయ్యాడంటే నీ ఒక జ్ఞానిగా బ్రతకాలని. ప్రభు నీకే ఎందుకు రక్షించారంటే నువ్వు ఒక ప్రపంచానికి దీవెనగా ఉండాలని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువుకి వెళ్తా బంగారము, సాంబ్రాణి, బోడలు మోసుకెళ్ళారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్ళారు. ఆ నక్షత్రం పోదామని వెళ్ళారు. కుటుంబాలు, బంధువులు దాదాపుగా ఎంతకాలం అంటే 2 సంవత్సరాల కాలం పట్టింది యేసు ప్రభువుని చేరుకోవడానికి, యేసు ప్రభువు ఉన్న స్థలానికి వెళ్ళడానికి, యేసు ప్రభువు ఇంట్లోకి చేరడానికి 2 సంవత్సరాల కాలం. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాల కాలం. ఎంత ఓపికో, ఎంత! ఎందుకు? రక్షకుడిని పూజించాలా, రక్షకుడిని చూడాలా, మా కొరకు రక్తం కాల్చే దేవుణ్ణి ఆరాధించాలా, ప్రపంచానికి రక్షకుడిని మేము కనుగొనాలా. ఆయనకి బంగారు